ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అది యాక్చువల్లీ చాలా మంది బుర్రలో అనుకుంటారు కానీ ఎక్కించుకోలేరు. మనం ఈ రోజే ఉన్నాం, రేపు పొద్దున ఉంటామో లేమో అది ఖచ్చితంగా ఎవరు ఒక చెప్పలేరు. లైఫ్ చేంజింగ్ మూమెంట్ రావాలి, వస్తది. ఆ నిజం. లైఫ్ లో వచ్చేంత వరకు మనం అలానే స్ట్రగుల్ అవుతూ ఉంటాము. వన్స్ అది వచ్చిన తర్వాత ఎవడ ఇంక అయిపోయింది. అది వచ్చిందంటే ఇంక నెక్స్ట్ డే గురించో, నెక్స్ట్ ఇయర్ గురించో, మన సేవింగ్స్ గురించి ఏమి ఉండదు ఇంకా. ఆ ఎగ్జాక్ట్లీ. రోజు బ్రతికితే అయిపోయింది ఆ చాలు. రోజుకి అన్నట్టు అంతే ఉంటుంది. ఇంకా. అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం ముందు భయం వేస్తుంది. ఇంకేం ఉండదు మనం ఆలోచించడానికి. అంత నాకైతే భయం ఉంటుంది. వచ్చేసింది ఆ మూమెంట్ లైఫ్ లో. అంతేనా? నేను అది చాలా షూర్ గా ఉంటాను, వచ్చేసింది. ఇక్కడ నుంచి నా థాట్ ప్రాసెస్ మారిపోయింది అసలు. సో ఆఫ్ కోర్స్ నేను ఏం లివ్ ఇన్ ద పట్టించుకోలేదు. మూమెంట్. అంతే, ఎగ్జాక్ట్లీ. ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఇచ్చే వస్తూ ఉంటాయి ఆప్షన్స్. రాసి పెట్టుందా మనకు వస్తుందండి, రాసలేదా పోతుంది. పోతుంది అంతే. ఏం చేయలేము దాన్ని మనం. ఓకే. మీకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి, మీ ఫ్యాన్స్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ కామెంట్ ఏంటారు? స్మైల్ కాంప్లిమెంట్. స్మైల్ 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 కంటిన్యూస్. అసలు ప్రతి రీల్లో మినిమం మీరు డాన్స్ చేసినా, ఏం చేసినా, ఏం ఫేస్ చేసినా, అసలు ఫేస్ జూమ్ ఇన్ రీల్స్ చేసినా, ఏం చేసినా, వ్లాగ్ చేసినా సరే ఖచ్చితంగా నాకు 100 కమెంట్స్ ఉంటే అందులో ఒక 60 కమెంట్స్ స్మైల్ అయి ఉంటుంది. స్మైల్. ఖచ్చితంగా స్మైల్ ఉంటుంది. బాగుందండి. దట్స్ నాదంతా మా మమ్మీ నుంచే. ఇప్పటిదాకా మమ్మీ ఫేస్ రివీల్ చేయలేదు. నేను ఖచ్చితంగా చేస్తాను సూన్. అది చూడగానే అంటారు ఎగ్జాక్ట్ మా మమ్మీలానే ఉన్నాను నేను అని చెప్పి. స్మైల్ అది అసలు చాలా ఎంత మంది దగ్గర నుంచి విన్నాను నేను. దానికి ముందు సోషల్ మీడియాలోకి రాకముందు కూడా చాలా మంది చెప్పేవాళ్ళు, కళ్ళు ఉంటుంది అమ్మాయి ఫేస్లో. చాలా మంది చెప్పేవాళ్ళు, బక్కగా ఉంటావు, ఇంకొంచెం తిను, లావవు, అది ఇది. ఇదంతా పక్కన పెడితే కొంచెం కళ్ళు ఉంటుంది, స్మైల్ బాగుంటుంది అని అనేవాళ్ళు. కానీ వన్స్ సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత మొత్తం కంటిన్యూస్ కమెంట్ అయితే వచ్చేది. ఇంతకుముందు నిజంగా బక్కగా ఉండడమే ఒక వరం లాగా. ఇంతకు ముందు ఇలియానా లాగున్నాం, అసలు ఆ బక్కగా ఉంటే అమ్మాయి సూపర్ తోపన్. ఈ మధ్య కాలంలో ఏంటో ఎలా మారిపోయిందో ఎంత తెలియదు ఈజీగా కానీ. బాడీ షేమింగ్ చేసేస్తారు అసలు. బాడీ ఎవరికి తెలుసు అసలు? వన్స్ ఆలోచించరా వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో అదే ఏంటో. కదా. ఎందుకు చీపురు పుల్లలా ఉన్నావు, లేకపోతే మరీ అయితే లావుగా ఉన్నావు, అంత బండలాగా ఉన్నావు, ఎలా ఉన్నా చేసేస్తారు. అది ఫస్ట్ థింగ్. మీరు కరెక్ట్ గా ఉన్నారా, కరెక్ట్ ఫిగర్ ఇది అది ఇది అని అంటారు. లావు ఉన్నావా, బండదానికి ఆ రీల్స్ అవసరమా, ఆ ఎగరడం అవసరమా, కామ్గా ఇంట్లో కూర్చోకంటారు. చీపురు పుల్ల కట్టినట్టు ఉంటుంది చీర, ఇలా అనేస్తారు. ఒక మాట ఈజీగా అలా అనేస్తే అనేస్తారు. పక్కన వాళ్ళు ఎలా ఎంత feel తీసుకుంటారని ఇంకా. ఆలోచించారా? మీకు అది ఎఫెక్ట్ అవ్వదు కదా? అయింది. ఓకే. అన్ని విని 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 విసుగు వచ్చేసింది. అదే. రిలేటివ్స్ దగ్గర నుంచి, పక్కన వాళ్ళ దగ్గర ఆ, నుంచి. మన వాళ్ళే అంటారు ముందు, మన ఇంకా బంధువులు. మనోళ్ళే మనల్ని ఇంకా లావు చూస్తూ అవ్వవా? కలిసిన ప్రతి ఈవెంట్స్ లో ఎన్ని రోజులు ఇలా ఉంటారు. పేరెంట్స్ ని పట్టుకొనేసి ఏం పెట్టరా వీళ్ళు మీరు, ఎందుకు పెట్టరండి? పేరెంట్స్ అన్నాక పెట్టకుండా ఉంటారా? ఖచ్చితంగా ఏం తిండి పెడతారు కదా. పెట్టట్లేదా? తిండి పెట్టట్లేదా, ఏంటి అలా బక్కగా అయిపోతుంది, మరీ ఎంత చిక్కిపోతుంది. 100 ఉంటాయి ఈ లైఫ్ లో, ఏం జరుగుతుంది ప్రతిదీ చూడలేరు కదా మీరు వచ్చి. అంతేగా. మాకు వర్క్ జరుగుతుంది, మేము చేసుకుంటున్నాం, మేము అవుతున్నాం బక్కగా అంటే చాలా ఉంటాయి, అవుతున్నాం లావుగా అంటే చాలా చాలా ఉంటాయి. జరుగుతున్నాయి. నిజం. దానికి కూడా చాలా వన్స్ ఉంటాయి. గర్ల్ అంటే చాలా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, చాలా గో త్రూ అవుతూ ఉంటాం మనము. వన్స్ వెయిట్ గెయిన్ అవుతాం, వన్స్ లాస్ అవుతాము, అన్ని చెప్పుకోలేము కదా మనం. నిజం. ప్రతిదీ. గర్ల్స్ బాడీ అంటే రోజు ఏదో ఒక నొప్పి ఉంటుంది, ఏదో ఒక ఏదో నొప్పి, ఒకటి ఏదో ఒక గ్యారెంటీ గోల్ ఉంటుంది. ఉంటది. అది అర్థం చేసుకోరు అనేస్తారు ఒక మాట. సింపుల్ గా అనేస్తారు. హోప్ఫుల్లీ కొంచెం చేంజ్ అయితే బెటర్ మన చాలా సొసైటీ. మంది, నాకు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే బాయ్స్ కొంతమంది స్టాండ్ తీసుకొని ఉమెన్ బాడీ షేమింగ్ గురించి Yes. కానీ, ఉమెన్ ఫ్రీడమ్ గురించి కానీ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అసలు. వాళ్ళని వాళ్ళే మారుస్తున్నారేమో ఈ జనరేషన్ అని అనిపిస్తుంది. వాళ్ళు నిలబడతారు నిజంగా. ఎందుకు ఇప్పుడు అలా ఉంటే ఏమైంది, ఏమైంది? ఎవరేమన్నారు అది exactly. దే ఆర్ వెరీ చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళే గ్రీన్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫారెస్ట్. చాలా గ్రీన్ ఫ్లాగ్స్. అసలు కళ్ళు మూసుకొని వాళ్ళని పెళ్లి చేసేసుకోండి అని అంటా నేనైతే. సో పెళ్లి గురించి వచ్చింది కాబట్టి గౌతమి గారు పెళ్లి ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు? లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అవునా? నేను ఖచ్చితంగా. వన్స్ దూకుతున్నాం అందులో, తెలిసి దూకితే బాగుంటదని నా ఫీలింగ్. తెలియకుండా దూకి ఎంత మందిని చూస్తున్నాం. రీసెంట్ గా వైష్ణవి అని ఒక అమ్మాయిది, అసలు అది చాలా హారబుల్. అసలు ఎంత హారబుల్. షీస్ ప్రెగ్నెంట్ అండి. 2 ప్రాణాలను ఎంత ఈజీగా తీసాడు. నాకు అలాంటి తలుచుకుంటేనే భయం వస్తుంది. పెళ్ళంటేనే భయం వస్తుంది నాకు అది అసలు. మాత్రం నిజం. పెళ్ళంటేనే ఒక భయం వచ్చేసింది అందుకే ఇప్పుడైతే. ఖచ్చితంగా నేను మా పేరెంట్స్ కి కూడా చెప్పేశాను, ఉమ్. నాకు 24 ఇయర్స్ కాబట్టి నేను చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఎందుకంటే తెలిసి దూకితే ఒక ఇది ఉంటుంది, మనం తెలియకుండా చేసేసుకుంటాము. ముందు ఒకలా కనిపిస్తారు, చేసుకున్న 1 year తర్వాత ఒకలా ఉంటుంది. అవును. నా ఫ్రెండ్ సర్కిల్లో ఎంతమంది పెళ్లి చేసుకున్న 1 yearకే డివోర్స్ అయిపోతుంది. ఉమ్. అరేంజ్డ్ మ్యారేజ్ లోనే సగం అవుతుంది అనిపిస్తుంది. Yes. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్స్ ఉంటున్నాయి. True. పెళ్లికి ముందు చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి, పెళ్లి తర్వాత రివీల్ అవుతారు వాళ్ళు ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి అని చెప్పి. అదేదో ముందే తెలుసుకొని చేస్తే ఓకే, ఉమ్.
బాగుంటదేమో అని. అట్లీస్ట్ ఫ్యామిలీస్ దాకా ఇన్వాల్వ్ చేసి ఫ్యామిలీస్ అనవసరంగా బాధపడి మనం బాధపడి అంత వాళ్ళని ఇచ్చేసి, సో ఖచ్చితంగా లవ్ మ్యారేజే అండ్ ఖచ్చితంగా 26 years దాటాకే చేసుకుంటాను. అవునా? చెప్పాను కదా, మా మమ్మీకి 18 yearsకే పెళ్లి చేసేసారు కాబట్టి మా మమ్మీ మైండ్లో బాగా ఇది ఉందన్నమాట. ఖచ్చితంగా పిల్లలు సెటిల్ అయ్యి 26, 27 వాళ్ళు మెంటల్గా స్టేబుల్ ఉండి ఇండిపెండెంట్గా తన కాళ్ళ మీద తను నిలబడి ఏ సిచ్యువేషన్ వచ్చినా తను రేపటి రోజున నిలబడగలగాలి, ఓకే. వాళ్ళ హస్బెండ్ ఉన్నా లేకపోయినా అన్న ఇదిలో ఉన్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా 26, 27 years లవ్ మ్యారేజ్ చేసుకుంటాను నేను. ఇప్పుడు మా రిలేటివ్స్ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా అనుకుంటారా చెప్పేసింది వెళ్ళి అని. వాళ్ళు ఇది కూడా కొనుక్కుంటారు కదా, మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడారు ఈ రోజు అని చెప్పేసి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేశారని అంటే అవసరమా అసలు, ఎందుకు పంపించారు అని అనుకుంటారు, పక్కా అనుకుంటారు, అనుకుంటారు అనుకుంటే అంతేగా. అంతే. ఇప్పుడు పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు, నాకు కావాల్సింది మా మమ్మీ డాడీ చెల్లి చాలు అంతే. సో టు ఎండ్ విత్ దిస్, ఒక 24 years అమ్మాయిగా 18 years అమ్మాయికి మీరు ఒక సజెషన్ ఇవ్వగలిగితే టు యంగర్ జనరేషన్, వాట్ వుడ్ యూ గివ్? ఈ జనరేషన్లో క్విక్ రిలేషన్షిప్స్, క్విక్ డిసిషన్ మేకింగ్ అస్సలు వద్దంటాను. క్విక్ వర్జినిటీ లూజింగ్ 16, 18 yearsకి ఏంటండి, చాలామంది ప్రెగ్నెంట్ అయిపోయి దాన్ని ఫేస్ చేయలేక పేరెంట్స్ ముందు, ఇప్పుడు ఒకప్పుడు మనకు అవన్నీ భయం పేరెంట్స్ ముందు మాట్లాడాలంటే. ఇప్పుడు యాజ్ ఏ నేను 2000 born అయినా సరే ఇంట్లో పెళ్లి మ్యాటర్ వచ్చినా లవ్ మ్యాటర్ వచ్చినా నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది, మాట్లాడలేము, అదొక తెలియని డిస్కంఫర్ట్. అది మనకు తరతరాలుగా ఇండియన్ ఫ్యామిలీస్లో వస్తుందే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఎంత ఇదిగా ఉన్నారంటే 16, 17 years అంటే ఆ రిలేషన్షిప్, బయట తిరగడం అన్నీ. రీసెంట్గా మా ఇంటి ముందు షీఈస్ వెరీ కిడ్ అండి, చిన్న పాప, అసలు రోడ్డు మీదే వాడు అసలు ఆ పిల్లని నేను మా మమ్మీ వెళ్ళి గద్దిచ్చి, ఆ పిల్ల మా ఇంటి వెనక అమ్మాయి, ఇంటి వెనక ఉంటే పేరెంట్స్ చూస్తారనేమో చెప్పేసి ముందు గల్లీలోకి వచ్చేసేసి అంతా రోడ్డు మీద, అసలు ఒక సోషల్ యాంగ్జైటీ లేదు, సోషల్ భయం లేదు. ఇవన్నీ తగ్గించుకుంటే బెటర్ ఏమో అని అనుకుంటారు. మీకు ఒక 21, 22 years వచ్చిన తర్వాత మెంటల్ స్టెబిలిటీ వస్తుంది, అప్పుడు తీసుకోండి డిసిషన్ ఏదైనా సరే. అప్పటిదాకా ఏం డిసిషన్స్ మేకింగ్ చేయకండి అని అంటాను. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అని అంటాను. ఇప్పుడు వచ్చి పత్తితో చెప్తుందేమో అని అనుకుంటారేమో, మేమందరం ఎక్స్పీరియన్స్, మనమందరం ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకండి అని చెప్తున్నారు అంటున్నాను. ఎంతమంది అందరూ ట్రూ ఉండరు, ఒకవేళ ట్రూ ఉంటే ఓకే, ఇన్ కేస్ కాకపోతే అనవసరంగా అమ్మాయి లైఫే కదా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళు చాకు మీద పడ్డ, చిన్నది ఆకి జరిగేది అమ్మాయి లైఫే కాబట్టి. నిజంగా ఆ పాయింట్ మాత్రం ఏంటంటే, మేము చెప్తున్నామంటే మేము ఏదో పద్ధతిలో అని కాదు, ఆ లైఫ్ అక్కడి నుంచి చూసి వచ్చాం కాబట్టి చెప్తున్నాం అని. అది గుర్తుపెట్టుకుంటే బెటర్. హోప్ఫుల్లీ ఒక బెటర్ సొసైటీని చూడడానికి ఒక రోజు క్విక్గా డిసిషన్స్ తీసుకోకండి. అండ్ ఎవరెవర్ మీకు కొట్టేది లేకపోతే అబ్యూజులు ఉన్న రిలేషన్షిప్ ఉంటే ఇమీడియట్కి నో, అస్సలు వద్దు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నో చెప్పేసేయండి. అది రేపటి రోజున ఎలా లీడ్ చేస్తుంది అంటే, రీసెంట్గా వైష్ణవి కేసులానే అవుతుంది, మీరు చనిపోయేదాకా అవుతుంది. ఇప్పుడు చంపడం ఎంత ఈజీ అయిపోయిందంటే ఇండియాలో, అంటే అమ్మాయిని చంపేస్తున్నారు, అంటే అంత ఈజీ ఆ ప్రాణం తీయడం, చచ్చిపోవడం. అమ్మో వైష్ గారు, ఇమాజిన్ బ్రీత్ పోతున్నప్పుడు ఎంత హారబుల్గా ఉంటుంది, ఎంత ఈజీగా తీసేస్తున్నారు. మన ఇండియాలో కారుణ్య మరణం అంటే చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఒక్క పర్మిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అది కూడా మొన్న ఒక అబ్బాయికి 17 సంవత్సరాలు హీ వాజ్ ఆన్ బెడ్, ఇంకా అవ్వట్లేదు అని పేరెంట్స్ బతిమలాడితే తీసేసారు. ఒక చావుకి ఎంత వాల్యూ వచ్చింది సుప్రీంకోర్టు. మన వాళ్ళు అసలు నాకు ఒక 2-3 days ఆ వైష్ణవిది ఎంత ఇది ఉందంటే ట్రామాటిక్ గా అయిపోయింది కదా, ఎంత అసలు చాలా ట్రామాటిక్. తర్వాత దానికంటే ముందు ఒక చిన్న పాపని రేప్ చేసి ఎదురింట్లోనే డ్రమ్ లో పెట్టాడు. అసలు వాళ్ళ పేరెంట్స్ ఎన్ని కేసెస్ అండి. అసలు ఆడపిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు. నిజం, మారింది అంటున్నారు కానీ ఎక్కడో ఇంకా వెనకబడుతూనే ఉంటాం, ఎక్కడో ఇంకా ఇన్సెక్యూరిటీగానే ఉంటాం, ఎక్కడో ఇంకా స్టిల్ పేరెంట్స్కి గుండెల్లో భయం ఉంటూనే ఉంటుంది ఆడపిల్లల విషయంలో. ఇంత ముందుకెళ్తున్నాం. సో టు ఎండ్ విత్ దిస్, అంతే మరి ఇంత ఏమంటారు, బాగా కోపంగా ఆర్ ఒక మంచి ఇది నడిచింది కాబట్టి మన మధ్య కొంచెం ఫన్నీయర్గా ఒక సాంగ్ అట్లా ఏమైనా పాడి ఎండ్ చేద్దాం మనం. నాకు అసలు సాంగ్స్లో వర్స్ట్ అండి, నాకు అసలు సాంగ్స్ అస్సలు రావు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు బర్రె గొంతు నన్ను నేను తిట్టుకుంటాను. సాంగ్స్ అస్సలు అస్సలు అవ్వని పని అస్సలు. ఫోన్లేండి. ఎవరు మీ ఫేవరెట్ హీరో అసలు ఈ సినిమా చూస్తారా? నాని గారు ఇస్ మై ఫేవరెట్. ఎందుకంటే కింద నుంచి వచ్చారు, ఎంత సచ్చే
బ్యూటీ. హ్యాండ్సమ్ యాక్టర్ Handsome, yeah. ఫేవరెట్. నేను యుఎస్ లో ఉన్నప్పుడు ప్రమోషన్ కని వచ్చారు. నాన్నగారి కోసం నేను ఇలినాయిస్ నుంచి మిస్సోరీకి వెళ్ళి కలవలేదు, కాకపోతే అయ్యో. దూరం నుంచి చూసుకొని వచ్చేసాను. చూసారా దూరం నుంచి? చూసారు. ఈ క్లిప్ పెడతాను నాన్నగారు, ప్లీజ్ మా కమెంట్ సెక్షన్ లో జస్ట్ హాయ్ అని పెట్టినా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. యా ప్లీజ్ సే హాయ్ టు గౌతమి గారు, నాని గారు. నేను చెప్తున్నానులేండి ఈసారి ఎప్పుడైనా చెప్పేస్తారు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు ఫర్ కమింగ్ హియర్. అంటే ఒక మంచి ఇంటరాక్షన్ అయితే జరిగింది. హోప్ఫుల్లీ మన ఇద్దరికి కనిపిస్తుంది, చూసే వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది అది ఇంకా వాళ్ళ వాళ్ళ depend. అభిప్రాయం. మనం మంచి చెప్పడానికి ట్రై చేస్తాము. పాజిటివిటీ, అసలు ఈ డేస్ లో పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. Yes. ఎంత నెగిటివ్ తీసుకుంటే అది మనకే నష్టం అవుతుంది, అంతే ఎంత పాజిటివ్ తీసుకుంటే అది మనకి మంచి మెయిల్ అవుతుంది. అవుతుంది అంతే. సో హోప్ఫుల్లీ గుడ్ థింగ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. మీరు టేక్ అవేకి చూద్దాం ఎలా తీసుకోబోతున్నారండి. ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ సో మచ్ వైషు గారు పిలిచినందుకు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.